టార్గెట్ గా దుమ్మెత్తిపోస్తున్నారు. మొన్న కేసీఆర్ ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి నిన్న ప్రధాని మోదీ లక్ష్యంగా డైలాగులు పేల్చారు. రాష్ట్ర సమస్యలపై మోదీని ఒప్పించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికే ఉందని అంటున్నారు. దీంతో కిషన్ రెడ్డి టార్గెట్ గా మోదీపై బాణాలు ఎక్కుపెట్టారన్నది విశ్లేషకుల మాట. కష్టకాలంలో కూడా రైతుల నుంచి ప్రతి గింజ కొంటానన్న ప్రభుత్వం ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం మొత్తం కేంద్రం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి కేంద్రం నుంచి ప్రకటన రావాల్సిందేనంటూ వార్నింగ్ ఇస్తున్నారు. రాని పక్షంలో మోదీ ఇంటి ముందు ధాన్యం రాసులు పోస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే రేవంత్ కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు? పొలిటికల్ మైలేజ్ కోసమే ఈ కమెంట్సా? కేంద్రం ధాన్యం కొనమని ఏమైనా చెప్పిందా? కేంద్రం రాష్ట్రం నుంచి ధాన్యం సేకరించడం లేదా? రేవంత్ కేంద్రాన్ని కావాలని టార్గెట్ చేశారా? కేంద్రంతో రేవంత్ ఢీ అంటే ఢీ అంటున్నారా? 15 తర్వాత చలో ఢిల్లీ అంటారా? మోదీ ఇంటి ముందు వడ్ల రాసులు పోస్తారా? ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రామరెడ్డి గారు, బీజేపీ లీడర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ మార్నింగ్ అండి రామరెడ్డి గారు. మనం చూస్తున్నాము ఏ విధంగా అయితే మొన్నటి వరకు రేవంత్ రెడ్డి కేసీఆర్ కి సంబంధించి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు అంతా ట్విస్ట్ చోటు చేసుకుందని చూడొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ కాకుండా బీజేపీ మీద రేవంత్ రెడ్డి కన్ను పడినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో కిషన్ రెడ్డియే బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పించాలి అన్నట్టుగా గట్టిగానే చెప్పడం జరుగుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఒకటి, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ను ఉత్సాహపరుస్తున్నందుకు ఎవరిని తిట్టేది అర్థం లేని మాటలు. ఒడ్లు కొనేది రాష్ట్ర ప్రభుత్వం కొనాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటేందుకు రెడీగా ఉన్నారు. ఒడ్లు దాన్ని ఒప్పులేదు కిషన్ రెడ్డి దానడు. కిషన్ రెడ్డి మీద ఏంది అంటే తన చేత కాకపోతే కేసీఆర్ మీదనో లేకపోతే బీజేపీ మీదనో మోడీ మీదనో దొబ్బడం. ప్రొక్యూర్మెంట్ ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం. అది చేత కాలేదు. ఇప్పటి వరకు రైతు భరోసా వేయలేదు, ఏది కంప్లీట్ చేయలేదు. అన్ని నీటి మీద రాతలు, గాలి మాటలు మాట్లాడతాడు. ఏం దాంట్లో నాలుకేం నరం ఉండదు కదా, ఇష్టం వచ్చింది ఏదైనా మాట్లాడవచ్చు. వాళ్ళని ఉత్సాహపరసం గట్టోటి మాటలు మాట్టి మోడీ, బోడగుండు, ఇంకొక ఆయన, ఈయనింటి ముందల కిషన్ రెడ్డి అని వ్యక్తులను విమర్శించి పాలసీ మ్యాటర్లలో పాలసీగా మాట్లాడాలి. ఏదన్నట్టే పబ్లిక్ అట్లా అంటే ఆడ ఉన్నోళ్ళు సపోర్ట్ కొట్టవచ్చు, కానీ జనరల్ ఆలోచన అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు చేయమన్నట్టుగా అయితే చెప్పడం లేదు, కనిపించలేదు ఇప్పటి వరకు కూడా. బట్ స్టిల్ ఎందుకు జాప్యం అనేది అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను ఒప్పుకోలేక పక్కోళ్ళ మీద చెప్పడం. వీళ్ళ తిట్టుడు అంటేనే కొంటేనేమో మేమే కొన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం గింజ అంతకుముందు కేసీఆర్ కూడా చెప్పేది ప్రతి గింజ మేమే కొంటామని. చూస్తే కేంద్ర ప్రభుత్వం దారం వాళ్ళు వేయాలి. వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసే అంత కెపాసిటీ లేని వ్యవస్థ నడుస్తుంది. వాళ్ళు కొనే దాంట్లో కొని ఆడ తీసుకుపోయి ఇవ్వకపోతే తీసుకోకపోతే అడగాలి. వీళ్ళ దగ్గర బస్తాలు లేవు, దాంట్లో తెచ్చి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా వీళ్ళు చేసే ప్రొక్యూర్మెంట్ చేసే స్తోమత లేని ప్రభుత్వం వాళ్ళు ఉంది. ఏం చేస్తారో ఎవరికి అర్థమైతలేదు. ప్రతిదీ చెప్పడం, ఇవాళ చెప్పింది రేపు చెప్పడం, మళ్ళీ రోజు కొత్తదే. ఎంక్వైరీలు అంటాడు, లేకపోతే మళ్ళీ డైవర్ట్, ఓ రోజు కార్ రేస్ అంటాడు, ఓ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు. అన్ని 2.5 ఏళ్ల నుంచి కాళేశ్వరం అవినీతి అంటాడు. కాళేశ్వరం అవినీతి దాని మీద అయితే ఇప్పుడు మనం కాదండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఎందుకు జాప్యం జరుగుతుంది అంటే చెప్పండి. అది ప్రభుత్వం చేతగాంతనం అమ్మా. అది ప్రతిపక్షాలను అనడం కాదు. మీరు ప్రొక్యూర్ చేయవలసింది మీరు రాష్ట్ర ప్రభుత్వాలు, కానీ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఎక్కడ చేయదు. డైరెక్ట్ తీసుకోకపోతే అడగాలి. కానీ ఏం లేదు, తీసుకుపోయి ఆయన ఇంటి ముందర పోస్తే ఈయన ఇంటి ముందర రైతులు వచ్చి నీ ఇంటి ముందర పోసే కానీ రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైతలేదు. ఆడ ఉన్నోళ్ళు చుట్టుముట్టు ఉన్నోళ్ళు సపోర్ట్ కొడుతోళ్ళు. ఎందుకంటే సెల్ఫ్ టిక్లింగ్ అండ్ లాఫింగ్, వాళ్ళ సంకలాల వాళ్ళు ఇట్లా అనుకుని నవ్వుకుంటే ఏముంటది అది? ఆ విధంగా ఆయన ప్రవర్తన ఉంది. వాళ్ళ చుట్టుముట్టు ఉన్నోళ్ళు సపోర్ట్ కొడతారు. అది కాదు, ప్రాక్టికల్గా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కొనన్నదా? కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి తీసుకోలేదన్నారు. నీ దగ్గర ప్రొక్యూర్మెంట్ చేసే శక్తి సామర్థ్యం లేనప్పుడు ఇవన్నీ మాటలు ఎందుకు? డబ్బులు లేవాడా? ఉన్న దాంట్లో ప్రతి నెల అప్పుకోవాలి. మోడీ కనిపిస్తే మోడీ నీ అంత మంచివాడు లేడు, నువ్వు అన్ని విధాలు చూడాలన్నట్టాడు. మళ్ళీ బయటకు వదాడు. నీకేం కాలేదు, ఏది అడిగితే ఏది ఇస్తలేరు. RRR ఏదో నువ్వే సాధించుకొచ్చి పెంచినట్టు కేంద్ర ప్రభుత్వమే శాంక్షన్ ఇచ్చింది. ఇంతవరకు నీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేస్తలేవు. నువ్వు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే కంప్లీట్ చేస్తున్నందుకు మీ మార్జిన్ మనీ కట్టే పరిస్థితి లేవు. నువ్వు విమర్శలు చేయడంతో పాటు ఒక డెడ్ లైన్ కూడా విధించారండి. ఈ నెల 15వ తారీఖు వరకే డెడ్ లైన్ అంట. వారి డెడ్ లైన్లు అన్ని చూసినాం ఇప్పటి వరకు. ప్రతి ఒక్కటి డెడ్ లైన్లు చెప్తూనే ఉంటారు. దీపావళికి
కేసీఆర్ ఏడుంటాడు పటాకులు వెళ్ళినట్టు వెళ్తుంటాయని రెవెన్యూ మంత్రి గారు చెప్పారు. ఏమైంది? అవన్నీ గాలి మాటలు గాలి. రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పిండు ఇంతకుముందే, ప్రజలు అబద్ధాలను నమ్ముతారు, వాళ్ళు చెప్తుంటేనే మేము అబద్ధాలు ఆడుతుంటామని వారు అదే చెప్తున్నారు. సరే కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకండి ధాన్యం కొనుగోలులో ఇంత జాప్యం చేస్తుందని ఒకవైపు రైతులు కూడా చెప్తున్నారు. ఎవరు చేస్తున్నారు అండి? ఎవరు చేస్తున్నారు? కొనేది ఎవరు చేయండి? డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చుకుంటుందా? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కొనాలి. స్టేట్ గవర్నమెంట్ కొనాలి. సెంట్రల్ గవర్నమెంట్ హస్తం కూడా ఉంటుందండి ఇందులో. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ వచ్చి తీసుకపోరు. గోడౌన్స్ మీరు తీసుకొచ్చిన తర్వాత మిల్లింగ్ చేయించే అదే స్టేట్ కి వచ్చి వాళ్ళు తీసుకోపోరు కానీ స్టేట్ నుంచి వాళ్ళు తీసుకుంటారు తర్వాత తీసుకుంటారు. మిల్లర్ దగ్గర పెట్టి దాన్ని రియంబర్స్మెంట్ చేస్తారు అమౌంట్స్ అన్ని. సో కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి జాప్యం లేదని అంటున్నారు మీరు? ఎలాంటి జాప్యం లేదు. ఉట్టి అబద్ధాలు, తన తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారు అంతే. సో ఓకే, ఇప్పుడు జాప్యం లేదు, కేంద్రం నుంచి ఎలాంటి జాప్యం లేదని మీరు క్లియర్ కట్ గా చెప్తున్నారు. బట్ ఇది ఫస్ట్ టైం ఏం కాదు రేవంత్ రెడ్డి ఇలా బీజేపీని లేకపోతే కిషన్ రెడ్డిని ఇలా టార్గెట్ చేసి మాట్లాడడం అనేది. దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. బట్ ఇన్నిసార్లు జరుగుతున్నా ఎందుకు కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు? ఆయన సైడ్ నుంచి కూడా ఒక వాదన అయితే తెర మీదకి రావాలి కదా, ఆయన ఎందుకు స్పందించకుండా కూర్చుంటున్నారు? వారు ప్రతి దానికి స్పందించారు. ప్రాక్టికల్ గా మాట్లాడితే ఇట్లా గాలి మాటలు మాట్లాడు తిట్టడం ఆయనకు రాదు. ఏదన్నా ఉంటే ప్రాక్టికల్ గా అందరిని జర్నలిస్టులను అన్ని పార్టీ వాళ్ళని కూర్చుని కూడా ఒక మేము ఇది రిప్రజెంటేషన్ చేసిండు. సెంట్రల్ గవర్నమెంట్ దేనికి ఎంత ఇచ్చింది, ఎవరేందనే దాంట్లో అన్ని పార్టీల వచ్చారు. అయిన తర్వాత అన్ని చెప్పారు. మీరు అవసరం ఉంటే చర్చకు సిద్ధంగా అమ్మని చెప్పిండు కదా. ఏడైనా మాట్లాడుతుంది మేము వస్తామంటున్నాడు కదా. రామరెడ్డి గారు, ఇప్పుడు పెట్రోల్ పెరిగిందని, నిత్యావసర ధరలు పెరిగిందని దీనికి సంబంధించి ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు, కానీ వడ్లకు సంబంధించి ఎందుకు ఎవరు వచ్చి ముందుకొచ్చి మాట్లాడడం లేదు అనేది రైతులు అడుగుతున్న క్వశ్చన్. మేము నిన్నమన్నా మా పార్టీ కల్లాల కాడిపోయింది, దాంట్లో తేట తెల్లని చేసినాం. ఆడ రైతులు అడుగుతారు కదా ఎవరిది బాధ్యత అనేది, ఆడ అడగొచ్చు కదా. ఆడ మొన్న మా పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని రైతుల దగ్గరికే పోయారు కదా, ఒడ్ల కల్లాల కాడికే పోయారు కదా, పంటల దగ్గరికి పోయారు కదా. ఆ దాంట్లో చూసి వారికి ఏం లేదు, మన వెస్ట్ బెంగాల్ గెలిచిన తర్వాత రాష్ట్రంలో దేశం వల్ల కాంగ్రెస్ పరిస్థితి ఏందనేది అందరికి అర్థమైంది, వారికి కూడా అర్థమైంది. ఈ రోజు ఎలక్షన్లు పెడితే డబల్ డిజిట్ కూడా రారు ఎమ్మెల్యేలలో. అంత అధ్వానంగా ఉంది పరిపాలన. ఎందుకంటే చెప్పే మాటలకు 2500 మహిళలకు ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, ఏ చెప్పే మాటలు. ఇప్పుడు డెడ్ లైన్ 15th కి అనుకున్నామండి, జూన్ 15th కి డెడ్ లైన్ అనుకున్నాము. ఒకవేళ ఆ డెడ్ లైన్ మీట్ అవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం నిజంగానే రేవంత్ రెడ్డి అన్నట్టుగానే వడ్లన్నీ తీసుకెళ్లి ఆడ తీసుకుంటే ఆడ ఎవరు ఈయన డెడ్ లైన్ అన్నాడు చూడు, డెడ్ లైన్ కూడా అవసరం లేదు. అదేదా ఎట్లా తీసుకుంటున్నారు ఆడ తీసుకోము అంటే ప్రాబ్లం, తీసుకుంటుండగా అదే డెడ్ లైన్ ఇచ్చి నేను తీసుకున్నాను మళ్ళీ రేపుతూనే చెప్పుకుంటాడు. డెడ్ లైన్ కాదు, మీరు డెడ్ లైన్ పెట్టవలసిన అవసరమే లేదు. మీరు ప్రొక్యూర్ చేసి పంపించండి, మిల్లింగ్ చేపియండి, అన్ని ఛార్జీలు ఇస్తారు, అన్ని తీసుకుంటారు. తీసుకోమంటే కదా తీసుకుంటారని చెప్పి మళ్ళీ ఇదో నేను వేసినందుకే నేను గట్టిగా అన్నందుకే వాళ్ళు తీసుకున్నారు. అది ఎట్లా తీసుకుంటున్నారు? రామరెడ్డి గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా అంటే గోదావరి ఎట్లా పోతూనే ఉంటుంది, అందులో నేను చేయగలిగిన అని చెప్పుకుంటాడు. ఆ గోదావరిని ఆపలేరు, పోయే నీళ్లు పోతూనే ఉంటాయి, దాంట్లో నేను చేయగలిగిన సూచన నేను చేయగలిగినందుకే ఆ నీళ్లు పోయినాయి అంటాడు రేవంత్ రెడ్డి. పోయే దాంట్లో అయ్యే దాంట్లోను ఎట్లా ప్రొక్యూర్ తీసుకోమని ఇప్పటి వరకు ఎక్కడ లేదు, ఎక్కడ జాప్యం జరుగుతుందని ఎవరు చెప్పలేదు అఫీషియల్లీ. చేయండి. ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, పరిపాలన గందరగోళంగా ఉంది. ఎవరు చెప్తే ముఖ్యమంత్రి చెప్తే మంత్రులనే పరిస్థితి, మంత్రులు చెప్తే ఐఏఎస్ అనే పరిస్థితి లేదు. అది అందరికీ తెలిసింది. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు. అందుకోసం ఏదో మాటలు చెప్పాలి. ఈ కమిట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం కొని ఇస్తే రాకపోతే తీసుకుంటలేరని మాట్లాడాలి. అప్పుడు కానీ ఆడ తీసుకుని ఈయన కొనటానే లేడు సరిగా, ఆ వ్యవస్థనే సరిగా ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ చేయలేదు. అందుకోసం ఇవన్నీ కూడా ఉట్టి మాటలు, నీటి మాటలు మాత్రమే. 15వ తారీఖు తర్వాత ఆయన ఏం చేయడు. ఆ తర్వాత కూడా నేను ఇయ్యాల చెప్తున్నాను, కేసీఆర్ కేటీఆర్ నేను ఏం చేయడు. ఎందుకంటే ఆయన జేబులో ఈయన చెయ్యి ఉంది, ఈయన జేబులో ఆయన చెయ్యి ఉంది. అందుకోసం వీళ్ళు ఉట్టి తమాషా చేస్తాడు అంతే రేవంత్ రెడ్డి. ఆ తమాషా డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? డైవర్షన్ పాలిటిక్స్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది వాళ్ళ క్వశ్చన్. మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.